నెల్లూరు రూరల్ ప్రాంతంలోని నరసింహకొండ దమయంతమ్మ కాలనీలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసె పూర్తిగా కాలిపోవడంతో నిరుపేద కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బట్టలు మరియు వంట సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజు, అధ్యక్షులు ముని వెంకట సూర్య మాట్లాడుతూ, అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అన్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ముందుకొచ్చి ఈ నిరుపేద కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, జాయింట్ సెక్రటరీ ప్రకాష్, సభ్యులు శ్రీనివాసులు, వెంకటేష్, సతీష్ మరియు ఓం సాయి ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరిబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా ఇల్లు కాలిపోయింది. ఇది దేవరపాలెం కొంతకాలం కరెంటు పోయింది. ఏందో వాళ్ళ ఇంట్లో ఎలుకలు ఉండవాలనుకున్నాం. కరెంట్ వచ్చి క్షరణ అందింది. అది ఏందో అనుకున్నాము, చేసాము. అది వాళ్ళ ఇంట్లో కూడా కొనుక్కలేదు, మేము బయట కొనుక్కున్నాము. మా గంట పోయింది. ఇక పిల్లల్ని పండిస్తుంటారు. మాకు ఏందో బంధు అందరూ వచ్చారు, ఇచ్చారు, చేశారు. మాకు అందరికీ న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చారు, న్యాయం చేస్తున్నారు. అంతే సార్, నేను చెప్పబోతున్నాను. ఇంతే సానంత డబ్బులు కూడా 20,000 కాలిపోయి ఇందే సానంత తీరు అంత నాశనం అయిపోయింది. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక లక్ష్యంతో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఒక 2 రోజుల ముందర దేవరపాలెం గ్రామం నందు ఒక పూరి గుడిసె, 2 పూరి గుడిసెలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్నమైంది. వారి పరిస్థితి ఈ రోజు చూసుకుంటే కట్టుబట్టలతో ఒక బయట ఉన్నారు. వాళ్ళకి ఇంట్లో ప్రతి సామాను కూడా ఒక 10,000 రూపాయలు డబ్బులు కూడా వాళ్ళు అంతా పూర్తిగా కాలిపోవడం జరిగింది. వారు రోడ్ల పక్కన ఇవి చెత్త కాగితాలు, ఈ డబ్బాలు ఇవి ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి పరిస్థితి ఆలోచించుకుంటే ఏ పూటకి ఆ పూట వారు ఆ యొక్క కాగితాలు అమ్ముకొని జీవిస్తున్నారు. కాబట్టి ఇవి తక్షణం ఇవాళ ఈ దేవరపాలెం గ్రామానికి చెందిన హరిబాబు గారి ఈ విషయాన్ని మాకు తెలపగా వెంటనే స్పందించి వాళ్ళకి మా వంతుగా ఇవాళ వాళ్ళకి 2 నెలలకు సరిపడా సరుకులు, బట్టలు, అదేవిధంగా భోజనం ప్లేట్స్, దబర్లు అవి తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయపడిన సాధు వెంకటయ్య గారికి, ప్రమీలమ్మ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ